వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఆర్టీసీ జోనల్ చైర్మన్ 6 జిల్లాలకు సంబంధించి, అలాగే అదేవిధంగా 6 జిల్లాలకు సంబంధించి పార్టీ బలోపేతం కోసం బీజేపీ ఆయన నియమించింది నియోజకవర్గాలకు సంబంధించి. మరి ఆయన పార్టీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాల్లో 6 జిల్లాల్లో ఏ విధంగా చేపట్టబోతున్నారు, పార్టీ బలోపేతానికి ఎలా ముందుకు సాగనున్నారు, ఆయన ప్రణాళికలు ఏంటి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిమంది సీనియర్స్లో నేను కూడా ఒకడిని. ఆ రకంగా సంస్థాగత ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశంలో మిగతా అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నంగా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు కూడా 2 టర్ముల కంటే మించి ఎవరు అధ్యక్షులుగా ఉండరు. అదే రకంగా ఒక కుటుంబ నేపథ్యం కానీ లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి కాకుండా ఎవరైతే పార్టీల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఈ పార్టీలో వస్తాయి. అందుకే ఒక బడిపంతులు గారి కుమారుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ప్రధానమంత్రి కాగలిగాడు. ఒక ఛాయ్ వాలా కుటుంబం నేడు 3వసారి కూడా దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. అందువల్ల బూత్ స్థాయిలో కానీ అదే రకంగా అఖిల భారత స్థాయిలో కానీ ఆ నేపథ్యంలో ఎవరైతే పార్టీకి కట్టుబడి పనిచేస్తుంటారో వాళ్ళందరికీ అవకాశాలు వచ్చినాయి. ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా పెద్దలు బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్యనాయుడు గారు కానీ సామాన్య కార్యకర్తలుగా వాళ్ళ జీవితం ప్రారంభించి అఖిల భారత అధ్యక్షులుగా కాగలిగారనంటే అది ఈ బీజేపీలోనే సాధ్యం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రక్రియలో 11,52,00,000 సభ్యత్వం నేటికి అయింది. ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే మొన్ననే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఆగి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం ఉన్నటువంటిది మరొక పార్టీకి లేదు. ఆ రకంగా ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్య దేశంలో ఉంది. దానికి నేను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా 6 జిల్లాలకు ఉన్నాను. ఇప్పుడు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అదే రకంగా గుంటూరు, పల్నాడు, ఆ రకం బాపట్ల, ఈ 6 జిల్లాలకు సంబంధించి నాతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు. అదే రకంగా అబ్జర్వర్స్ ఉంటారు ప్రతి 3 జిల్లాలకు ఒకరు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ లోకల్ వాళ్ళు ఉంటారు. రిటర్నింగ్ ఆఫీసర్స్ బయట జిల్లాల నుంచి వస్తారు. ఇదే ప్రక్రియ బూత్ స్థాయిలో కూడా ఏ బూత్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ బూత్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి లేదు. అక్కడ బయట ప్రాంతం నుంచి వచ్చి ముందు రోజు తెలియజేసి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అందరితో చర్చించి కమిటీని 1+11గా ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ రకంగా నియామకం జరుగుతుంది. ఆ ప్రక్రియ ఇప్పుడు జరుగుతూ ఉంది. రైట్ సార్, అలాగే తీసుకుంటే ఎక్కువగా ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా సాగుతూ ఉంటుంది. అదే నేపథ్యంలో కూటమితో మీరు ఉన్నారు. ఈ 5 నెలల పాలన ఎలా సాగిందంటారు? దీని మీద భారతీయ జనతా పార్టీ దేశంలో ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే మేము కొంత బలహీనంగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఈరోజు మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఇక్కడ మేము కూటమిగా ఏర్పడి పరిపాలన సాగిస్తున్నాం. మాకు ఇక్కడ ఎమ్మెల్యేలు అదే రకంగా ఎంపీల యొక్క ప్రాధాన్యత తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేల కోట్ల రూపాయల నిధులు ఈ ప్రాంతంలో కూడా తీసుకొచ్చి పోలవరం పూర్తి కావడానికి కానివ్వండి, అమరావతి పూర్తి కావడానికి కానీ, అదే రకంగా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానివ్వండి, ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నిధులు కేటాయిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ప్రజల్లో బీజేపీ పట్ల సానుకూలమైనటువంటి భావన వస్తూ ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో నరేంద్ర మోడీ సంక్షేమ కార్యక్రమాల కారణంగా మేము ఆ రకంగా ప్రజల్లో చొచ్చుకోపోగలుగుతున్నాం. ఇప్పుడిప్పుడే ఈ యొక్క మా యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే ఎక్కువగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో అందరం కలిసి పనిచేయాలని ప్రత్యేకించి తెలియజేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరం కానీ తాత్కాలికంగా కాకుండా అందరం కలిసి పనిచేయాలని పదే ఆయన చెప్తున్న కారణం చేత అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని తెలియజేస్తున్నాం. అలాగే సభ్యత్వ నమోదు విషయం తీసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి పార్టీలు ఇన్సూరెన్సులు లాంటి పథకాలతో కొంచెం ఆకర్షణ చేస్తూ ఉన్నారు. సో మరి మనకు తీసుకుంటే బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని ఆకర్షించడానికి కానీ సభ్యత్వ నమోదు వైపు మళ్లించడానికి కానీ ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఇటువంటి ప్రణాళికలు ఏమైనా రచించే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రధానమంత్రి
జీవన సురక్ష యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన ఇవన్నీ 12 రూపాయలకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి బెనిఫిట్ 2 లక్షల బెనిఫిట్ అని రకరకాల స్కీమ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే. అదే రకంగా 360 రూపాయలు ఏదైతే ఉందో ప్రధానమంత్రి జీవన సురక్ష యోజన కానివ్వండి, అటల్ పెన్షన్ యోజన కానీ, రైతాంగానికి తీసుకొచ్చింది కానీ, ఇలా అనేక స్కీమ్స్ని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రవేశపెట్టారు. అందువల్ల సంక్షేమ కార్యక్రమాలు 130 పైగా, అంటే విద్యార్థులకి స్కాలర్షిప్స్ దగ్గర నుంచి కాలేజీ విద్యార్థులకి వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ కానివ్వండి, వాళ్ళ విదేశాల చదువుకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇచ్చే మొత్తం స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. ప్రత్యేకించి పొదుపు లక్ష్య మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే రకంగా స్ట్రీట్ వెండర్స్కి, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇస్తుంది. అందువల్ల ప్రజలు మాకుండేటువంటి ఆకర్షణ తప్పనిసరిగా మాకుంటుందని మనం చేస్తున్నాం. అలాగే సార్, ఇప్పుడు ఆర్టీసీ విషయం తీసుకుంటే లోకల్లో బస్సులు నడపాలి అనేటువంటి ప్రతిపాదన చాలా రోజుల నుంచి డిమాండ్ అయితే వినిపిస్తుంది. సో నగరంలో బస్సులు నడిపేటువంటి ప్రయత్నం సురేష్ రెడ్డి తన మార్క్ పెట్టుకుంటారా? అంటే ఇది ఒక కొత్తగా ఉంటుంది, ఒకవేళ మీరు ఇది చేయగలిగితే దీని మీద మీరేమంటారు? అంటే వాస్తవంగా అయితే ఆర్టీసీ జోనల్ చైర్మన్ అనేటువంటిది స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గారిని, మా జిల్లా మంత్రివర్యులు పెద్దలు నారాయణ గారు, రామనారాయణ గారు, సోమిరెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు అందరి యొక్క సహకారంతో వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర నుంచి, అదే రకంగా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా కలిసి మన యొక్క నెల్లూరు నగరానికి కొంత చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే రకంగా మా యొక్క ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే కొన్ని కొత్త స్కీమ్స్ కూడా ఆయన ఆలోచనలో ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేద్దామని వారు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా వీళ్ళందరి సహకారంతో తప్పనిసరిగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా మనం ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మెరుగుపరిచే దానికోసం నా వంతు కృషి చేస్తాను. సో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. అలాగే పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను, బలమైన పార్టీగా భవిష్యత్తులో అవతరిస్తుంది. ఆల్రెడీ అన్ని ప్రాంతాల్లో ఉంది. ఒక ఏపీ విషయం తీసుకుంటే ఏపీలో కూడా బలమైన పార్టీగా అవతరిస్తుంది అంటున్నారు సురేష్ రెడ్డి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.